హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. మనం ఈరోజు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా నేను దీని గురించి వీడియో చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఆమె చేసింది 100కి 100% తప్పే. ఆమె అలా కస్టమర్స్ని తిట్టడం, అలా చాలా చాలా పెద్ద పెద్ద బూతులు వాడడం చాలా తప్పే. కానీ ఆమె మీద చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, చిన్న యూట్యూబర్స్ నుంచి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చాలామంది వీడియోస్ చేశారు, చాలా ట్రోల్ చేశారు. అంతెందుకు ఆమె కూడా వీడియో ముందుకు వచ్చి సారీ చెప్పారు. ఆమె చెప్పడం కంటే ముందే వాళ్ళిద్దరు సిస్టర్స్, వాళ్ళ చెల్లెలు వాళ్ళ అక్క కూడా మీడియా ముందుకు వచ్చి మా చెల్లి ఇలా చేసిన తప్పే, మా అక్క చేసిన తప్పే, క్షమాపణ కోరారు. కానీ ఇప్పటికీ కొంతమంది ఆమె చెప్పిన క్షమాపణలో నిజాయితీ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు అని ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పటికీ అసలు ఆమె వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత, ఒక వీడియో వైరల్ అవడంతో ట్రెండింగ్ టాపిక్ అయ్యి మొత్తం ఇంకా ఆమె గురించే కొన్ని ఛానల్స్ ఓపెన్ చేసుకుంటే దాదాపు ఒక వారం 10 రోజుల గురించి మొత్తం ఆమె గురించే వీడియోస్ కూడా ఉంటున్నాయి. రిమైనింగ్ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న ఏ టాపిక్ గురించి కూడా వీడియోస్ చేయకుండా కేవలం అదే పనిగా వీళ్ళదే పని అన్నట్లు వీళ్ళవే వీడియోస్ మంచిగా వ్యూస్ వస్తున్నాయని వీళ్ళదే అదే పనిగా పెట్టుకొని మరి ట్రోల్ చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. అంతెందుకు వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేశారు, వాళ్ళ నాన్నను కూడా ఇన్వాల్వ్ చేశారు, అన్నీ చేశారు. ఆమె చేసిన తప్పే రైట్ నేను అనట్లేదు. కానీ ఇప్పుడు క్షమాపణ చెప్పింది కదా, కొంచెం వదిలేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, అయితే ఆమె చేసిన తప్పు గురించి, ఆమె మాట్లాడిన విధానం గురించి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ చాలామంది చాలా వీడియోస్ చేశారు. కొందరైతే ఒక నార్మల్ చిన్న ఛానల్స్, చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అయినప్పటికీ కేవలం ఈమె ఒక వీడియోతో మంచి వైరల్ అవడంతో, మంచి ఎక్కువ వ్యూస్ రావడంతో అదే పనిగా ఈమె వీడియోసే లైక్ ఫస్ట్ అయితే ఒక ఆడియో లీక్ అయినప్పుడు ఒక ఆడియో గురించి చేశారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఆడియో అని మళ్ళీ చేశారు, థర్డ్ ఆడియో అని మళ్ళీ చేశారు. దాని తర్వాత ఆమె పర్సనల్ లైఫ్లోకి వెళ్ళారనమాట. వాళ్ళ నాన్న వాళ్ళు నిజమే, వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తుంది నిజమే, అదంతా నిజమే. అయినా కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి దూరడం అనేది కొంచెం తప్పని నా ఫీలింగ్. దాని తర్వాత వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ఏదో వీళ్ళు చూసేసినట్లు, నిజంగానే ఆ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత ఉందో ఆ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం వీళ్ళ చేతుల్లో ఉన్నట్లు, నెలకింత, రోజుకింత, సంవత్సరానికింత అని మొత్తం టర్న్ ఓవర్ 100 కోట్లు టర్న్ ఓవర్ ఉంటుందని చెప్పేసి మొత్తం జనాలకి ఫేక్ న్యూస్లు అన్నీ ఇచ్చేయడం. వ్యూస్ పెరిగిన కొద్దీ వాళ్ళకి నచ్చింది, నోటుకు వచ్చింది అసలు రియాలిటీ ఏంటి ఏం చూసుకోకుండా చెప్పేయడం అది జరుగుతుంది. అయితే ఇప్పుడు నా అన్వేషణ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి ఫైట్ చేస్తూ చాలా వీడియోస్ చేశారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారని మన సజ్జనా సార్తోని మాట్లాడడం ఇవంతా చేశారు, బాగానే ఉంది. ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా వీడియోస్లో చేయడంలో కూడా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి ఒక్కొక్క వీడియో అయితే చేశారు. ప్రతి వీడియోలో ప్రతి ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతూ ఆయన వీడియోస్ చేశారు. అయినప్పటికీ పొగడ్తలు అన్ని, ఆయనకు అసలు నెగిటివ్ కామెంట్స్ ఏముండవు, ఎవరో కొందరే ఉంటారు. అది కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే ఆయనని నెగిటివ్గా అనుకుంటారు. కానీ ఆయన చెప్పే కంటెంట్ కరెక్ట్ అయినప్పటికీ చెప్పే వే మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. అసలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తిట్టడం. అయితే వీళ్ళ విషయంలో మాత్రం వీళ్ళ విషయంలో కూడా అన్వేషణ గారు వీడియో చేశారు, అలాగే చిట్టి పికిల్స్ గురించి చేశారు. వీళ్ళు చేసిన తప్పే అన్నారు. తప్ప అయినప్పటికీ వీళ్ళని ఒక్క మాట కూడా, అంటే ఇప్పుడు ఇంతమందిని ఇంత బూతులు ఆయనకంటే వయసులో పెద్దవాళ్ళ గురించి కూడా వీడియో చేశాడు, చిన్నవాళ్ళ గురించి కూడా వీడియో చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని తిట్టాడు, అమ్మ అసలు ఎంత బూతులు తిట్టాడంటే అంత బూతులు తిట్టాడు. అయితే వీళ్ళ గురించి అసలు ఒక్క బ్యాడ్ వర్డ్ కూడా వాడకుండా ఎంత చక్కగా వీడియో చేశాడు అనమాట, అంత చక్కగా వీడియో చేశాడు. అయితే రీసెంట్గా దీప్తి సునైనా గారి గురించి కూడా చేశారు. అయితే దీప్తి సునైనా గారు ఇట్లా ఎక్స్పోజింగ్ చేసి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తుందని ఆమెను కూడా నోటికొచ్చిన బూతులు తిట్టాడు. అయితే వీళ్ళు చేస్తున్న పని ఏంటి, వీళ్ళు కూడా సేమ్ ఏమంటారు, కంటెంట్ వేరేమో కానీ చేస్తున్న పని వే మాత్రం సేమ్. వీళ్ళు కూడా సేమ్ ఎక్స్పోజింగ్ చేస్తే పచ్చళ్ళు నమ్ముతున్నారు. మరి వీరి గురించి ఎందుకు ఆ విధంగా మాట్లాడలేదు? కొన్ని వీడియోస్లో చెప్తున్నారు నా అన్వేషణ గారి సిస్టర్స్ వీరు అని. మేబీ అందుకే వాళ్ళ సిస్టర్స్ కాబట్టి, వీళ్ళ ఇంట్లో వాళ్ళు కాబట్టి ఇలా మాట్లాడడేమో అని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది జనాలు మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే,
ఇప్పుడు నాన్వేషణ గారు ఇంకొక వీడియో పెట్టారు. అయితే ఫస్ట్ అలైక చిట్టి పికిల్స్ గురించి వాళ్ళు చేసిన తప్పే అని సమర్థిస్తూ కొంచెం వాళ్ళని వదిలేయండి, ఇంకనే ట్రోలింగ్ ఆపేయండి, ఆ అమ్మాయి ఎలా ఉండాలంటే ఎవరి గురించి ట్రోల్ చేయాలంటే వాళ్ళకి అది అర్థమయ్యేలా ఉండాలి కానీ ఆ అమ్మాయి చనిపోయేలా ఉండొద్దు అని సంథింగ్ కొన్ని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేశారు. అదే అలైక చిట్టి పికిల్స్ పైన మళ్ళీ ఇంకొక వీడియో చేశారు. అదేంటంటే మీకు ప్రపంచమంతా అలైక చిట్టి పికిల్స్ మీదే పడ్డారు, అన్ని సోషల్ మీడియా మొత్తం అలైక చిట్టి పికిల్స్ నేషనల్ ఇష్యూ వరకు తీసుకెళ్లారు దీన్ని, ఇంత చిన్న విషయాన్ని ఇంత ఇష్యూని మాత్రం పెద్ద చేశారు కానీ సమాజంలో జరిగే వాటి గురించి ఎందుకు ఎవరు ఏం వీడియోస్ చేయట్లేదు, కేవలం అలైక చిట్టి పికిల్స్ మీద ఎందుకు పడ్డారు, మీరు ఇంకా దీనిలోంచి బయటికి రాలేదని చెప్పేసి ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఒక సంఘటన గురించి ఆయన చెప్పుకొచ్చాడు. ఏంటంటే రీసెంట్గా జరిగిన ఒక అమ్మాయి గుడికి వెళ్తుంటే ఆ అమ్మాయి మీద చాలా ఘోరంగా ఆ అమ్మాయి పైన 7 మంది రేప్ చేసి ఆ అమ్మాయి పైన యూరిన్ పోసారు. దాని గురించి ఆయన మాట్లాడాడు. అది కరెక్టే, 100% అది కరెక్టే, ఆయన మాట్లాడడం తప్పేం లేదు. మరి ఆయన అంత నీతులు చెప్పిన అతను బెట్టింగ్ యాప్స్ గురించి వీడియోస్ చేశాడు. ఆయన వీడియోస్ మీరు ఒకసారి చూడండి. ఆయన కేవలం ఆయన ప్రపంచ తిరిగే ప్రదేశాల గురించి మాత్రమే వీడియోస్ ఉంటాయి. రీసెంట్గా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాత్రం ఒక్కొక్క రోజు ఒక వీడియో అంటూ వ్యూస్ పెరిగే కొద్దీ ఇంకా వీడియో గురించి చేస్తున్నాడు అనమాట. వ్యూస్ కోసమే చేస్తున్నాడు, నేను చెప్తా కన్ఫామ్గా వ్యూస్ కోసమే చేస్తున్నాడు. ఆయన ముందు ఆయన ప్రపంచ యాత్ర గురించి మాత్రమే చేసేటాడు. బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పుడైతే ఆయన కొంచెం పేరు రావడం జరుగుతుందో అప్పటి నుంచి ఆయన ఒక్కొక్క వీడియోకి ఆయన రియాలిటీ చూపిస్తూ వచ్చాడనమాట. స్టార్టింగ్లో నార్మల్గా మాట్లాడేవాడు, ఇప్పుడు నోటుకు వస్తే బూతులు తిట్టడం జరిగింది ఆ యూట్యూబర్స్ గురించి, ఆయన బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళ గురించి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఆ బూతులు ఏం లేకుండా మాట్లాడాడు. అదే అన్వేషణ గారు అదే సమాజం గురించి మీరు అలైక చిట్టి పికిల్స్ని ఎందుకు నేషనల్ ఇష్యూగా చేశారు, ఇన్ని ఇష్యూలు ఉన్నాయి కదా వీటి గురించి మాట్లాడొచ్చు కదా అన్న అన్వేషణ గారే ఎందుకు అదే వీడియో గురించి వీడియో తీయలేదు, అదే ఇష్యూ గురించి వీడియో తీయలేదు, రేప్ గురించి ఆయన ఎందుకు వీడియో చేయకూడదు, అలా వాళ్ళకి శిక్ష పడాలి అని గవర్నమెంట్కి ఎందుకు కరాఖండిగా చెప్పకూడదు, కేవలం మాటలు మాత్రమే చెప్తాడు, ఆయన వ్యూస్ కోసమే చేస్తాడు ఏదైనా అని నా ఫీలింగ్. మీకేమనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలవండి. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.